తెలుగు సంస్కృతి సాంప్రదాయ వేడుకలు విదేశాల్లోనూ ఘనంగా జరుగుతున్నాయి. అమెరికాలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం వారి సహకారంతో ఆలయ ప్రాంగణంలో మాటా వారు చేసిన ఈ జాతరలో తెలుగు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. సాంప్రదాయ బోనం ఊరేగింపు, పోతరాజుల డాన్సులు, అమ్మవార్ల ప్రదర్శనలు, రంగురంగుల తొట్టెళ్ళు, రిథమిక్ డప్పుళ్ళు, ప్రసాదం సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శాకాంబరి అవతారంలో ఉన్న ఆ అమ్మవారిని మహిళలు మాటా నాయకత్వం భక్తి శ్రద్ధలతో కొలుచుకున్నారు. బోనాల పండుగ మన సంస్కృతికి, గౌరవానికి, ఐక్యతకు నిజమైన ప్రతిబింబమన్నారు మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని. ఈ వేడుకలు సమాజం బంధాలను బలోపేతం చేశాయి అన్నారు మాటా అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి. महादेवी नमः दिव्यमंगल आरती दीपम संदर्भयामि जय बोलो माता महारानी की నమస్కారం అండి. రమణ కిరణ్ దుద్దాగి, ప్రెసిడెంట్ ఆఫ్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. మొట్టమొదటిగా మీడియా ప్రేక్షకులకు అందరికీ కూడా బోనాల జాతర శుభాకాంక్షలు. ఈరోజు సాయిదత్త పీఠం న్యూజెర్సీలో జూలై 25వ తారీఖున ఈ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుపుకున్నామండి. దాదాపుగా 500 మందికి పైగా భక్తులు వచ్చి బోనాలు ఎత్తి మనకు గోల్కొండ అలాగే సికింద్రాబాద్ బోనాలు ఎలా చేస్తారో అంతకంటే అద్భుతంగా ఇక్కడ మన అమెరికా గడ్డపైన చాలా బాగా చేశామండి. సాంప్రదాయబద్ధంగా మనకు అమ్మవారితో పాటు 2 పోతురాజులు పిల్లలు, 10వ తరగతి చదువుతున్న పిల్లలు, శరణ్య దుద్దాగి తన కాలేజ్లో ఉంది, అలాగే ధార్మిక్ తర్వాత తనయ్ అనే 2 పిల్లలు వాళ్ళు ముందుకొచ్చి ఎంచక్క ఈ వేషధారణ వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డప్పులతోటి, మేళ తాళాలతోటి, అమ్మవార్లతోటి, బోనాలతోటి ఎంచక్క డ్యాన్సులు చేసుకుంటూ నృత్యకారణ అన్నీ అయినాయి. ఎంచక్క ఆ పోతురాజులతో అందరూ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత మనకు ఆ అమ్మవారి కటాక్షంతో మంచి పూజ చేసుకొని అందరికీ భోజనం పెట్టి ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించామండి. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణకులు మన శిరీష గుండపనేని గారు, అలాగే మధు కుంకు. శిరీష గుండపనేని గారు మన స్పిరిచువల్ అలాగే మెంబర్షిప్ డైరెక్టర్ ఇన్ మాటా. ఆ తర్వాత మధు కుంకు స్పిరిచువల్ కమిటీ చైర్. సో మొన్ననే మనము ఎంచక్క మాటా 2వ కన్వెన్షన్ దిగ్విజయంగా చేసుకొని ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మరియు మళ్ళొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. రండి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో మేము చేస్తాము. ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలన్నా మీరు మాటా సభ్యులుగా ఉండాలి. ఈ కార్యక్రమాల వివరాలన్నీ కూడా మీకు maata-us.org దొరుకుతుంది. జై హింద్ అండి. అందరికి నమస్కారం. నా పేరు శిరీష గుండపనేని, మెంబర్షిప్ అండ్ స్పిరిచువల్ డైరెక్టర్ మాటాకి. ఈరోజు మొట్టమొదటిగా అందరికి మీడియా మిత్రులందరికీ, వ్యూవర్స్ అందరికీ ఆషాఢం శుభాకాంక్షలు, పైగా ఆషాఢ బోనాల శుభాకాంక్షలు. ఈరోజు మనం మాటా తరఫు నుంచి దిగ్విజయంగా బోనాలు జరుపుకున్నాము సాయిదత్త పీఠంలో. మొట్టమొదటిగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సాయిదత్త పీఠం యాజమాన్యానికి, రఘు శర్మ గారికి, అండ్ ఆల్సో ప్రీస్ట్లు మధు కిరణ్ గారికి, పైగా చంద్రశేఖర్ గారికి ఎంతో మా తోడు ఉండి మాకు ఇవాళ బోనాలుగా పూజకి ఎంతో సహకరించారు. ఇవాళ సాయిదత్త పీఠంలో ఇదే కాకుండా శాకాంబరి అమ్మవారి అలంకారంగా ఉంది. ఇదే మా మాటా బోనాల తరఫు నుంచి మాకు సమర్పించారు అమ్మవారిని అలంకారంతో. ఇవాళ ఇంత విజయంగా మనకి ఈ రోజు బోనాలకి, మాటా తరఫు నుంచి బోనాలకి 500 మంది హాజరయ్యారు. ఎంతో ఘనంగా జరుపుకున్నాము. డప్పులు తాళాలతో, అమ్మవారితో, పోతరాజులతో, తొట్టెలతో అమ్మవారితో ఎంతో ఘనంగా జరుపుకున్నాము. అందరు ఎంతో కూడా
వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఎన్నో బోనాలు తీసుకొని వచ్చారు మనకి. సో ఇదే విధంగా కొనసాగించాలని ఆ భగవంతుని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇవాళ పొద్దున మనకి ఎంతో సహకరించిన నా టీం మొత్తం ఆడవాళ్ళు కానీ బోనాలు చేయడానికి మనకి మధు ఎన్నో 5 రకాల అమ్మవారికి ప్రసాదం అమర్పించడానికి బోనా ప్రసాదాలు తయారు చేశారు. అండ్ దెన్ బోనాలు తయారు చేయడానికి ఎంతో మంది ఆడవాళ్ళు జ్యోతి, లత గారు, లక్ష్మి, అండ్ దెన్ ప్రసన్న అండ్ మాధురి వీళ్ళందరూ వచ్చి నాకు ఎంతో సహకరించారు. అండ్ మొట్టమొదటి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై లీడర్షిప్ టీమ్, కిరణ్ గారికి అండ్ అందరి అండ్ శ్రీనివాస్ గారికి అండ్ తదితర అందరి లీడర్షిప్ టీంకి నా వెనకాలండి నాకు ఎంతో సహాయంగా తోడునీడగా ఉండి నాకు ప్రతి చోట సలహాలు ఇస్తూ నన్ను ముందు నడిపిస్తూ స్పెషలీ థ్యాంక్స్ టు కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క బోనాల జాతరలో మీరందరూ పాల్గొని అమ్మవారి దీవెనలు తీసుకున్నందుకు మీ అందరూ అదృష్టవంతులు. ఎందుకంటే మన మాట ఒకటే కాదు, ఇది మన సాయిదత్త పీఠం, మన శ్రీ శివవిష్ణు టెంపుల్ అండ్ మాట కలిపి సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. ఎంతో శాస్త్రోక్తంగా కరెక్ట్గా ఏ రకంగా పద్ధతి ప్రకారం ఈ బోనాలు చేయాలో తిథి నక్షత్రము అవన్నీ చూసి తర్వాత ప్రాపర్గా బోనాలు చేయాలనే ఉద్దేశంతో మన టీం అందరూ కూడా ముఖ్యంగా శిరీష గారు, కిరణ్ అండ్ ఆల్ ది మన మధు and all the executive team and volunteers, everybody worked very hard to prepare the bonalu, to have a complete authentic experience for the bonalu. So మీరందరూ కూడా ఈ యొక్క బోనాల లోపల పార్టిసిపేట్ అయ్యి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ వీ గోనా డూ ఇట్ ఇంకా బిగ్గర్ స్కేల్లో చేద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అందరికీ నమస్కారం అండి. నేను మాట ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గూడూరు మాట్లాడుతున్నాను. ఈరోజు జూలై 25 ఎడిసన్లో మన మాట న్యూజెర్సీ చాప్టర్ సాయిదత్త పీఠంలో చాలా ఘనంగా బోనాల పండుగను నిర్వహించడం జరిగింది. ఈ బోనాల పండుగకి దాదాపు 500 మంది రావడం జరిగింది. చాలామంది బోనాలు ఎత్తుకొని ప్రదక్షిణ చేసి గుడిలో సమర్పించడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మాట నుంచి ఇంకా ఎన్నెన్నో మేము చేయాలనుకుంటున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్కు అందరూ మరి పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మన కల్చర్ కానీ మన హెరిటేజ్ కానీ మన పిల్లలకు మనము పాస్ చేయాలి. ఇలాగే మన గుళ్ళను కూడా మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి మాట నుంచి చేస్తున్న ఈ ప్రోగ్రామ్స్ అందరికీ మీరు అందరూ సహకరించి ముందు చేసే అన్ని ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవుతూ బతుకమ్మ కానీ లేకపోతే బోనాలు కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీరు అందరూ పార్టిసిపేట్ చేసి మాట సభ్యత్వం తీసుకొని మాటలో జరిగే అన్ని కార్యక్రమాలకు వస్తూ మాటను విజయవంతం చేస్తూ మన కల్చర్కి అన్నిటికీ మీరు సహకరిస్తూ ముందు అన్ని ఇలా ప్రోగ్రామ్స్ చేస్తూ మనం అందరం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు విజయభాస్కర్ కలాల్, నేను మాట జనరల్ సెక్రటరీ. ఈరోజు న్యూజెర్సీలో సాయిదత్త పీఠంలో మనకు బోనాల జాతర జరిగింది, అంగరంగ వైభవంగా జరిగింది. 500 మంది పైగా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఎన్నో బోనాలు మనకు న్యూజెర్సీ నుంచే కాకుండా ఈసారి ఫిల్లీ నుంచి కూడా కొంతమంది బోనాలు తీసుకురావడం జరిగింది. సో మాటది ఈస్ట్ కోస్ట్లో ప్రతి చోట ఈ బోనాల జాతర పాకుతూ వెళ్తుంది. ఈసారి దిగ్విజయంగా జరిపాము. అలాగే ఇక్కడ చూస్తే చిన్నారులు మనకు యూత్ వాళ్ళే మన దగ్గరకు వచ్చేసి మేము బోనాలు వేస్తాం ఇన్స్పైర్ అయ్యి. మనము లాస్ట్ 3 years నుంచి చేస్తున్న బోనాలు, అమ్మవారు, పోతురాజు ఇలా మనం చేయడము వాళ్ళకు నచ్చి యూత్ వాళ్ళే వచ్చి ఈరోజు పోతురాజు వేషాలు వేశారు. అద్భుతంగా ఉంది. వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యారు. ఇది మాట సంస్కృతి నేల బయటికి తీసుకొస్తుందనే దానికి ఒక నిదర్శనం. అలాగే అమ్మవారు చక్కగా చూస్తే అమ్మవారి లాగానే ఉన్నారు, శరణ్య దుద్దాగి. తాను చాలా చక్కగా అమ్మవారి వేషము అండ్ అలాగే నృత్య కళా ప్రదర్శన కూడా చేసింది, చాలా మంచిగా ఉంది. ఇలాంటి ఈ యూత్ పోతురాజులు కానీ అలాగే అమ్మవారు కానీ మీకు కూడా ఎప్పుడైనా చేయాలి నెక్స్ట్ ఇయర్ అనుకుంటే తప్పకుండా మాట లీడర్షిప్ని కాంటాక్ట్ అవ్వండి. వి వెల్కమ్ యూ అండ్ మేము కూడా మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాము. అలాగా అండ్ అలాగే మాకు ఇంతకుముందు కన్వెన్షన్లో సీతారామ కళ్యాణం పట్టాభిషేకం జరిగినప్పుడు మన ఫిల్లీ ఎక్స్పో సెంటర్ కన్వెన్షన్లో ఆ ప్రీస్ట్ల వాళ్ళకు కూడా ఇక్కడ సత్కరించుకోవడం జరిగింది. వాళ్ళు ఎంతో ఓపికతోటి ఉండి ఆ పూజని దిగ్విజయంగా కళ్యాణం రోజు చేశారు. అలాగే ఈరోజు కూడా పూజని దిగ్విజయంగా అందరికి వచ్చిన వాళ్ళకు ఎలాంటి ఈ కార్యక్రమాలు ఎలా పొందుపరచాలనే పద్ధతిగా ప్రణాళికతో ఎగ్జిక్యూట్ చేశారు. వాళ్ళకు కృతజ్ఞతంగా మాట లీడర్షిప్ అందరూ కూడా వాళ్ళని ప్రత్యేకంగా సత్కరించుకోవడం జరిగింది. వచ్చిన వాళ్ళు కూడా అందరూ
మంచి విందుతోటి ఆనందంగా ఉన్నారు. సో దీనికి కృషి చేసిన లీడర్షిప్, అలాగే శిరీష గారు స్పిరిచువల్ డైరెక్టర్, అలాగే మధు చైర్, అలాగే మన సాయిదత్త పీఠం వాళ్ళ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సాయిరామ్ అండి, నమస్కారం అండి. ఈ ప్రేక్షకులకి నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు దామోగేదల, సాయిదత్త పీఠం సేవా విశ్వ టెంపుల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మరియు మాట మన అమెరికా తెలుగు అసోసియేషన్ హానరీ అడ్వైజర్గా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఆల్మోస్ట్ 3 years అవుతుందండి. 3 times 3 years నుంచి మన బోనాలు ఇక్కడ సాయిదత్త పీఠం ద్వారా ఇద్దరం కలిపి చేస్తున్నాము. చాలా సంతోషం ఉంది. ఈరోజు ఆల్మోస్ట్ లైక్ more than 1000 people వచ్చారండి. అందరూ కూడా శాస్త్రోక్తంగా వేదికని అలంకరించి తర్వాత మామూలుగా పండితులతోనే ఆలోచన చేసి తర్వాత వాళ్ళందరూ కూడా ప్రసాదాలందరూ కూడా పంచామండి. చాలా చాలా హ్యాపీ అయ్యారు అందరూ. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నాము, వాళ్ళకి ఇండియాలో ఉన్నామని అన్నారు అందరూ భక్తులందరూ. మాకు చాలా సంతోషమైంది. తప్పకుండా కంటిన్యూగా ఇంకా చేద్దామని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా ఐ థింక్ అక్టోబర్లో అనుకుంటున్నాం మా బతుకమ్మ పండుగలు. ఇప్పుడు ప్రతిసారి లాస్ట్ ఇయర్ కూడా చేసాం, ఈ ఇయర్ కూడా ఘనంగా చేద్దామని నిశ్చయించుకున్నామండి. చాలా సంతోషం. నమస్కారం. Hi everybody, my name is Dharmik Tadagi, and today in this Mata convention I've been doing the Potharaju Vesham, and it's a really great experience. I've been watching it for like almost my entire life, and I've seen my sister do the Amavaru Vesham for like such a long time. It's a great opportunity and I truly enjoyed it. Hi, my name is Tanea Pala. I'm really grateful to be playing this role, as earlier I've just been watching it happen, and I'm really grateful to be in the inside, and I'm really grateful that Mata's chosen me to do this. Thank you for this opportunity. అందరికీ నమస్కారం. నా పేరు శరణ్య దద్దాగి. ఈ మాట బోనాలు సందర్భంగా నాకు అమ్మవారి అవకాశం ఇచ్చారు. ఈ అవుట్కమ్ ని చూస్తుంటే చాలా మంది వచ్చారు. ఇట్స్ గ్రేట్, ఇట్స్ క్రేజీ. నేను 3 years నుంచి అమ్మవారి ఇస్తున్నా. I want to thank Mata for giving me this opportunity, and every year the outcome is great. This year too, I'm so honored to be Ammavaru between these two Potharajus as well. And ee culture ni mundu తీసుకెళ్ళడానికి అవకాశం ఇచ్చినందుకు I want to thank Mata. So I'm really grateful. హలో అండి, నా పేరు శ్యామల. ఈరోజు మనం ఇక్కడ న్యూజెర్సీలో బోనాల జాతర జరుపుకున్నాము మాట తరఫున. సో చాలా ఘనంగా జరిగింది. ఆల్మోస్ట్ లైక్ 500 people అటెండ్ అయ్యారు. 200 లేడీస్ బోనాలు ఎత్తుకున్నారు. అదేవిధంగా దాంట్లో మేము కూడా పాల్గొన్నాము. మాతో పాటు పోతురాజు అండ్ మాత కూడా ఉన్నారనమాట. సో పోతురాజు ముందు డాన్స్ వేసుకుంటే, సో అదేవిధంగా బ్యాక్ సైడ్ మేమందరం ఒక 200 మంది బోనాలతో ఎత్తుకొని అండ్ ప్రభలు ఇవన్నీ చాలా 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 ఘనంగా జరిగింది. ఆల్మోస్ట్ దాని తర్వాత కూడా మంచిగా అందరికీ మహాప్రసాదం ఇవ్వడం జరిగింది. సో అందరూ చాలా ఎంజాయ్ చేశారు. అదేవిధంగా ఎప్పుడు ముందు కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఈ మాట దాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ మోపర్తి. ఈరోజు మనం న్యూజెర్సీలోని సాయిదత్త పీఠంలో ఉన్నాము. ఈరోజు సాయిదత్త పీఠంలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయిదత్త పీఠం కలిసి సంయుక్తంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ జాతరకి 500 మంది ఆడపడుచులు హాజరై బోనాల జాతరను చాలా ఘనంగా దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ జాతరలో చాలామంది పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా గ్రామ దేవతలని ఆరాధించే సంప్రదాయంగా కొనసాగుతున్న బోనాల జాతర ఖండాంతరాలు దాటి అమెరికాలో కూడా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇలాంటి పండుగలు ఇది మన పిల్లలకి కూడా తెలుస్తాయి. నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఏం చేస్తాం, మన సాంప్రదాయం ఏంటి, మన పండుగలు ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇలాంటి సంస్థలు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. ప్రతి కార్యక్రమానికి ఈ సాయిదత్త పీఠం రఘుశంకర్ మంచి గారు ఆయన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూ ఉంటారు. ఏ ఆర్గనైజేషన్ అయినా ఏ మంచి కార్యక్రమం చేసినా ఈ శివ విష్ణు టెంపుల్ తరఫున ఆయన ఎప్పుడు ముందుంటారు. ఆయనకి ప్రత్యేకంగా ఈ సమయంలో కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి నెక్స్ట్ జనరేషన్కి సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలతో సహా ఇలా అమెరికాలో కూడా నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. ఎంతోమందికి ఇంకా మనం ఇండియాలో మిస్ అవుతున్న జాతరలు కానివ్వండి, లేకపోతే పండుగలు కానివ్వండి జరుగుతూనే ఉండాలి. అందరూ ఇలా హాజరయ్యి వాళ్ళేమీ మిస్ అవ్వట్లేదు అనే ఫీలింగు మంచిగా అనిపిస్తుంది. సో ఈ సంస్థలన్నిటికీ నేను నిజంగా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.